రైస్ వాళ్ళకి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు కదా, ఇది మా దగ్గర ఇది సూపర్ నేపియర్, స్మార్ట్ నేపియర్, రెడ్ నేపియర్, జింజువా, హీరామణి, ఇవి స్టిక్స్ గ్రాసెస్ ఉంటాయి కదా. ఈ గ్రాసెస్ ఏంటంటే మేము స్టిక్స్ కట్ చేసి బయటికి సప్లై ఇచ్చిన తర్వాత కూడా ఏదైతే చిగుర్లు కట్ చేసిన తర్వాత చిగుర్లు అనేవి వస్తాయి కదా, ఆ చిగుర్లు కూడా మేము ఇందులో మళ్ళీ తిరిగి పాతేస్తూ ఉంటామండి. చాలామంది ఏంటంటే బాగా ఎక్కువ నెలలో ఉండి బాగా ముదిరిపోయినవి స్టిక్స్ కంట్రోల్ వస్తాయి అని చెప్పేసి చాలామంది అలాగే అంటారు. యాక్చువల్గా మీకు చెరుకు నాటే విధానం తెలిస్తే చెరుకు పద్ధతిలో వాళ్ళకు కూడా తెలుస్తుంది. బాగా ఫుల్గా ముదిరిన దానికన్నా కూడా మీడియంగా ఉన్నది, కొద్ది మరీ లేత కాదు, మాదిరి లేతగా ఉన్నది. ఇప్పుడు మేము ఇది స్మార్ట్ నేపియర్ ఈవేళ అనంతపురం ఆర్డర్ ఉంది, కట్ చేస్తున్నాం. ఈ స్మార్ట్ నేపియర్ చూడండి, మీకు మరీ 5 months 6 months అంత ఏజ్డ్ కాదు. కానీ ఈ స్టిక్స్ మేము ఇప్పుడు కట్ చేస్తాం కదా, కట్ చేసిన తర్వాత ఈ చిగుర్లు అనేవి ఈ కటింగ్లో స్టిక్స్ ముక్కలు తీసిన తర్వాత రిమైనింగ్ ఏదైతే చిగుర్లు ఉంటాయి కదా, ఈ చిగుర్లు అన్నిటిని కూడా మేము పాతేస్తాం. ఇది ఆల్రెడీ నేను ఇప్పుడేం కొత్త కాదు, నేను ఆల్రెడీ ఇంతకుముందు నేపియర్ వెరైటీస్లో ఈ స్మార్ట్ రెడ్ కూడా నేను అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా నాకున్న మిగతా పొలంలో అయితే మేము ఎక్స్పాండ్ చేసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇవి పాతినప్పుడు ఈ వీడియో అనేది తీసి మీకు అప్లోడ్ చేయడం కోసం మీకు ఆల్రెడీ పాతిన వీడియో కూడా చూపిస్తాను. స్టిక్స్ అన్నీ తీసాం. కానీ కొంతమంది రైతులు ఏంటంటే ఇవి పెద్దగా మొలక రావు అనుకుంటారు. అవడానికి పాతిన తర్వాత ఫస్ట్ అయితే 1-2 రోజుల్లో ఇవి ఆకు పచ్చదనం అయితే మాడిపోతుంది. మాడిపోయినా కానీ అలా మనకి 1 నుంచి 12 రోజులు గ్యాప్లో మళ్ళీ మనకి దీంట్లోంచి అయితే చిగుర్లు అయితే రావడం జరుగుతుంది. మనకి ఆల్రెడీ ఎక్కువగా ఈ నేపియర్లు వెరైటీస్లో ఏదైనా సరే ఎక్కడైనా కొన్ని దుబ్బులు చనిపోయినప్పుడు మనం ఇలాగే కట్ చేసుకున్న తర్వాత చుట్టూ ఇందులో ఎలాంటిది అన్ని కొత్తదాన్ని అందులో పాతితే మనకి ఈజీగా మనకి ప్లేస్ అనంతా కూడా మొత్తం కవర్ చేస్తుంది. బెటర్గా గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది. ఇలా డైరెక్ట్గా కట్ చేసుకున్నది ఎక్కువ లెంగ్త్తో పాతుకున్నప్పుడు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవాళ ఆల్రెడీ మేము వాటర్ ఇవి స్టిక్స్ కటింగ్ అవుతున్నాయి, చిగుర్లు అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇక్కడ కొత్త ఏరియా కొత్తగా లాస్ట్ ఇయర్ మట్టి కప్పెట్టాం. దాంట్లోకి ఆల్రెడీ దుక్కు నుంచి ఇంతకుముందు గోంగూర వేసాం. మళ్ళీ ఇది తీసి దాని ప్లేస్లో ఇది వేస్తున్నాం అన్నమాట. ఇదంతా కూడా కలుపు యాక్చువల్గా ఏంటంటే మనం పెట్టి ప్రధాన పంట కన్నా కలుపు అనేది హైట్ తక్కువగా ఉంటే ఓకే అండి, పర్లేదు. మనం పెట్టి దానికన్నా చూస్తున్నారు కదా, అది స్టిక్, అది అక్కడ కట్ చేసినవే జస్ట్ ఇక్కడ గుచ్చారు. మళ్ళీ మీకు తీసి చూపిస్తున్నాను. మనం ఇందులో గ్రాఫిక్స్ ఇలాంటివి ఏం లేదండి. మనం రైతు వారి విధానంలో మేము ఒక శాటర్ రైతుమే. కానీ ఏంటంటే ఇందులో కొన్ని అందరూ చూపించే విధానాలు కాకుండా కొత్త విధానాలు సరదాగా ఒకసారి జనాలు ఎవరికి వాళ్ళకున్న ఫీల్డ్లో ఒక చిన్న ప్రయోగాలు అనేవి చేస్తూ ఉంటే ప్రతిదీ కూడా రైతుకు కూడా ఒక అనుభవం కలుగుతుందండి. రెండవది ఈ నేపియర్ వెరైటీస్లో ఈ స్టిక్స్ ఏదైనా సరే అలా నాకు ఆల్రెడీ ఫస్ట్ అనుభవం ఎక్కడంటే, నేను రెడ్ నేపియర్ తీసుకొచ్చినప్పుడు ఒక కనుపు వచ్చి దగ్గరగా ₹6 చెప్పారు. అయితే అప్పుడు నేను తక్కువ స్టిక్స్ అనేది ఆర్డర్ తెప్పించుకుని దాని తర్వాత అది తయారైన తర్వాత స్టిక్స్ అన్నీ కట్ చేసి మళ్ళీ నేను మెయిన్ ఫీల్డ్లోనే నేను మళ్ళీ పాతుకున్నాను. వాటి చిగుర్లు అసలు ఏమవుతాయి అని చెప్పేసి ఇనీషియల్గా అయితే నేను 3 years బ్యాక్ అయితే అప్పుడు పాతడం జరిగిందండి. ఫస్ట్ అయితే అన్నీ చనిపోయినాయి అని అనుకున్నాం. కానీ ఆఫ్టర్ ఒక 12 to 14 days తర్వాత ప్రతిదీ కూడా లైట్గా కింద నుంచి చిగుర్లు వచ్చి రావడం జరిగింది. నెక్స్ట్ ఇది మీరు ఇప్పుడు చూస్తున్నారు చూడండి, మనం చాలామంది ఏంటంటే కలుపు ఏదైనా సరే ప్రతి దాంట్లో కలుపు అనేది వస్తుంది. కానీ చాలామంది ఏంటంటే కలుపు కోసం చాలా కంగారు పడిపోయి దాంట్లో కెమికల్ ఏదో ఒకటి ఈ గడ్డి మందులు కొట్టేద్దామని. గడ్డి మందు కొట్టడం అంత మంచిది కాదండి. గడ్డి మందు కొట్టడం వల్ల మేము పాతిన విధానం కూడా చూడండి, మొత్తం అంతా కూడా 45 degrees కదండి, 2 కనుపులు భూమి మీద పొడుగోబెట్టి పాతాం. కానీ ఏంటంటే ఇది కొద్ది జాగ్రత్తగా పాతాలి. వర్కర్స్ మీద డిపెండ్ అయినప్పుడు వర్కర్స్కి సరైన అవగాహన లేకపోతే బాగా పైకున్న అలాగే బాగా లోతెళ్ళినా రెండింటిలో ఎలా వెళ్ళినా కూడా దీంట్లో ఫెయిల్యూర్ అనేది వస్తుంది. ఇది ఏంటంటే మాకు ఆల్రెడీ పూర్వ అనుభవం మా దగ్గర చేసి రెగ్యులర్ వర్కర్స్ ఉండడం వల్ల ఏంటంటే మాకు ఇది ఇబ్బంది లేదు. మేము పాతిన ప్రతిదీ కూడా ఇదే విధంగా పాతాం మేము. నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా, ఇది కూడా సేమ్ రెడ్ నేపియర్ స్టిక్స్ కూడా సేమ్ ఈ రెడ్ నేపియర్ని కూడా సేమ్ అలాగే కట్ చేసిన వాటిని సేమ్ విధంగా కూర్చాం. అయితే మొదట్లో మాడిపోతాయి కానీ దాని తర్వాత ఇది అన్ని జర్మినేషన్ అయితే వస్తాయి. మీకు
ఎవరికైనా కావాలి అంటే కంపల్సరీ మీకు 15 డేస్ తర్వాత అయితే మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను మళ్ళీ అవి కూడా వీడియోస్ తీసి పెడతాను. చూసారు కదా, అది జస్ట్ ఇప్పుడు పాతనివి అవి. ఈ నేపియర్ వెరైటీస్ అన్నీ కూడా మొత్తం అంతా మేము 45 డిగ్రీస్ కదండి. టోటల్ 2 గనుపులు అన్నది పొడగబెడితే 2 గనుపులో కూడా మంచి బాగా వస్తుంది దిగుబడి అనేది. మనకి 2 కూడా భూమిలోంచి పిలకలు అనేవి దృఢంగా వస్తాయి. 2 కూడా పిలకలు నిలబడతాయి. 45 డిగ్రీస్ యాంగిల్లో 2 వస్తాయి కానండి, అది మనకి 2 నెలలు దాటిన తర్వాత ఏంటంటే మీకు రెండిట్లో ఒకటి గాల్లో ఉండి దుబ్బు ఏదైతే ఉందో ఆ దుబ్బు అనేది నెక్స్ట్ కటింగ్లోంచి ఉండదండి. కింద నుంచి వచ్చి మెయిన్ దుబ్బు అనేది ఉంటుంది. మేము కలుపు ఏంటంటే కంపల్సరీ ఆల్రెడీ ఇది పాతి, ఇది 160 కిలో గ్రాస్. ఈ గ్రాస్ పాతి మనకి ఆల్రెడీ నియర్లీ 1 మంత్ అయింది. ఇక్కడ ఈ పక్కన చూస్తున్న దాంట్లో ఒకదానికి స్టిక్ రాలేదు. అక్కడ ఏంటంటే యాక్చువల్గా కొద్ది హైట్ ఉంది, వాటర్ అక్కడికి ఎక్కలేదు. ఎక్కకపోవడంతో ఆ స్టిక్స్ జర్మినేషన్ అయితే రాలేదు. రిమైన్